హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మవికే. ఈరోజు గోంగూర చికెన్ కాంబినేషన్లో అద్దరిపోయే రెసిపీ అయితే నేను చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి. అండ్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది పుంటికూరలో, కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. హలో హాయ్, చూసారు కదా చికెన్ గోంగూర కాంబినేషన్లో మన థంబ్నెయిల్స్లో అయితే నేను చూపించాను అనమాట. ఇప్పుడైతే వీడియో ప్రాసెస్లోకి అయితే వచ్చేసాము. చికెన్, గోంగూర, ఆనియన్స్, పచ్చిమిర్చి ఆల్మోస్ట్ అన్నీ నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న. కడాయి పెట్టేసుకొని పొయ్యి ముట్టించి అండ్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం చికెన్కి ఎక్కువనే పడుతుంది, మనందరికీ తెలుసు కదా. గోంగూర వేస్తున్నాం, చికెన్ వేస్తున్నాం, ఆనియన్స్ కుక్ అవ్వాలంటే కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అనేది మనకు ఖచ్చితంగా పడుతుంది. అట్లా అని ఓవర్గా ఆయిల్ వేసింది అయితే ఏమనుకోవద్దు. చికెన్ అంటేనే ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. సో ఇదనమాట. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత మనందరికీ తెలుసు కదా, కొంచెం మంచిగా బ్రౌన్ షేడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఒక 5 to 6 minutes అలా పడుతుంది. ఆనియన్స్ అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా కుక్ చేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది మనకి. ఏ కర్రీలోనైనా కూడా హరిబరి కాకుండా కొంచెం నిదానంగా మనము చేసుకున్నట్టయితే మంచిగా ఆనియన్స్ బ్రౌన్ షేడ్లోకి వస్తాయి. బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాతనే ఏ నార్మల్ కర్రీ అయినా సరే చేసుకున్నాం అనుకో టేస్ట్ రెట్టింపు అవుతుంది. చాలా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఆనియన్స్ వేసాం కదా, ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం, ఎందుకంటే ఆనియన్స్ మగ్గాలి. సో ఇదనమాట. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఇంకో కొద్దిగా ఆనియన్స్ నేను పక్కన పెట్టాను, ఎందుకనంటే ఆనియన్స్ని నేను మళ్ళీ కర్రీలో వేస్తాను. అది ఎప్పుడు వేస్తానో ఎలా వేస్తానో అనేది మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మధ్యలో చూసి ఆఫ్ చేస్తే అర్థం కాదు. నేను గోంగూర అండ్ చికెన్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి, నేను లాస్ట్ టైం మా మేడం వాళ్ళు కర్రీ పంపించారు. అదేం కర్రీ అనేసి నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. ఒక 3-4 days అయితే స్టోర్లోనే ఉండిపోయింది. అర్జెంటుగా కర్రీ లేదు ఇంట్లో. సో ఇంకా అది తిందామని తీసాను ఏదైతేనే అని. సో ఇంకైతే కర్రీ అయితే చూద్దాము. ఆనియన్స్ మగ్గిపోయినాయి కదా, అయితే అల్లం పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం పేస్ట్ కూడా ఎక్కువనే పడుతుంది. కేజీ చికెన్ అంటే కొంచెం మనకు మినిమం పట్టాలి. సో ఇదనమాట. ఒకసారి మంచిగా కలుపుకొని కలిసేటట్టుగా పసుపు కూడా వేసేసుకుందాము. ఆనియన్స్ మగ్గనివ్వాలి. ఆనియన్స్ని ఎప్పుడూ హరిబరి చేయొద్దు, దానికి కొంచెం టైం ఇవ్వాలి. మనము మంచి టేస్ట్ కుదరాలంటే మాత్రం ఖచ్చితంగా టైం ఇవ్వాలి. సో ఇంకా ఇలాగైతే ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకొని పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్ అబ్బాయి. ఏ కర్రీలు చేసినా కూడా, ఎంత సింపుల్గా చేసినా కూడా మీరైతే కరివేపాకు అయితే స్కిప్ చేసుకోవద్దు. కరివేపాకు వేసుకోండి అండ్ పసుపు కూడా సరిపడా వేసుకోండి. మనకు ఆనియన్స్కి, గోంగూరకి అండ్ చికెన్కి ఇవన్నిటికీ సరిపడా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చూసి వేసుకోండి. చికెన్ కానీ మటన్ కానీ మనకు కూర లెవెల్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకొకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకొని, ఇప్పుడైతే నేను చికెన్ని ముందుగా సాల్ట్ వాటర్లో అయితే కొద్దిసేపు అలా సోక్ చేసి పెట్టాను. మీరు కూడా అలా చేసుకోండి, జ్యూసీగా బాగుంటుంది. సో ఇదన్నమాట. చికెన్ మంచిగా కడిగి కట్ చేసి పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, కొంచెం ముక్కలు పెద్దగానే ఉన్నాయి. సో నో ప్రాబ్లం, మేము 4 members కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు అనేసి నేను ఇలాగే వేశాను. మీకు కొంచెం ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలనిపిస్తే మాత్రం కట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇంకా ఇదనమాట. ఇంకా ఆనియన్స్ ఇవన్నీ వేగాయి కదా, అల్లం పేస్ట్ ఇట్లా అన్నీ వేసాం కదా, ఇంకా దాంట్లో మన చికెన్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవన్నీ ముక్కలన్నీ వేసేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక్కొక్క 5 to 6 minutes అయితే మనం మంచిగా మగ్గించుకోవాలి. చికెన్ పచ్చిదనం అదంతా పోయేటట్టు మూత పెట్టి అయితే మగ్గించాలి. చూసినదా, ఇవన్నీ అల్లం పేస్ట్, పసుపు మన ముక్కలకి మంచిగా పట్టేటట్టు మంచిగా కలిపి పెట్టేసుకోవాలి. హరిబరిలో అయితే ఇది చేయొద్దు. కర్రీ అంతా కౌసు స్మెల్ వస్తుంది, అప్పుడు తినాలని కూడా అనిపించదు, వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ అయితే మెయిన్ అదనమాట. మనం పచ్చివాసన పోయేంత వరకు దాన్ని అలాగే మగ్గనివ్వాలి. ఒక 5 to 6 minutes అయితే టైం ఇవ్వాలి కంపల్సరీ. చికెన్ని సిమ్లో, హైలో అలా రొటేట్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. అప్పుడు చికెన్ బాగా కుక్ అవుతుంది. ఇవన్నీ కూడా మంచిగా చికెన్కి పడితే ఒక 6 minutes అలా నేను మూత పెట్టి వదిలేసాను. సో తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయిందో. ఇలా కుక్ అవ్వనివ్వాలి, వెంటనే వేసేయద్దు ఏదైనా. సో తెలియని వాళ్ళ కోసం ఇది, తెలిసిన వాళ్ళైతే ఓకే.
నా వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఆనియన్స్ మధ్యలో యాడ్ చేశాను అన్నాను కదా, అది మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇదనమాట, నేను కర్రీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా మేడం వాళ్ళైతే నాకు కర్రీ పంపించారు. ఆ కర్రీ ఏంటా అని ఒక 3 days తర్వాత వేసుకున్నాను. సూపర్ టేస్ట్ ఉంది. ఏంటి ఇది ఇంత టేస్ట్ ఉంది, పన్నీర్ కర్రీ ఏమో అనుకున్నాను, అది కాదు. అది అండ్ గోంగూర చికెన్ అండ్ ఆనియన్స్ వేశారు. సూపర్ టేస్ట్ ఉందబ్బా. కొద్ది కూరతో నేను ఎక్కువ అన్నం తిన్నాను, అది ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. సో అందుకనే నేను ఈ రెసిపీ అయితే చేయడం జరిగిందనమాట. నేను కూడా అలాగే చేశాను, సూపర్గా కుదిరింది నాకు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదనమాట, ఫైనల్గా మనకు చికెన్ అయితే ఒక 80% కుక్ అయింది, ఇంకొక 20% ఉంది. ఇంకా ఉప్పు కారం అవన్నీ సరిపడా వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, ఓవర్గా కారం వేస్తే బాగుండదు, చూసి వేసుకోవాలి. ఇది అసలే ఆకుపొడి అనమాట, పట్టించిన పొడి. సో అన్నీ ఒకసారి కలిసేటట్టు కలుపుకొని ఇంకా సాల్ట్ కూడా వేసుకొని, కొద్దిగా తగ్గింది అనిపించింది కారం, ఇంకొక 1/2 స్పూన్ నేను అలా వేసుకున్నాను. మీరు కూడా మీ రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి, ఓవర్గా మాత్రం వేసుకోవద్దు. ఎందుకంటే కారం అనేది కొంచెం స్పైసీ కాబట్టి కడుపులో మండుద్ది, చూసి వేసుకోండి. పచ్చిమిర్చి ఘాట్ ఎక్కువ కాబట్టి చూసి వాడుకోండి కారం తగ్గట్టుగా. ఇంకొక 5 minutes అలా మూత పెట్టి మగ్గించుకోవాలి. కారం వేసిన వెంటనే వాటర్ యాడ్ చేయొద్దు, చూస్తారు కదా మన కర్రీలోనే అంత వాటర్ అయితే ఇంక్లూడ్ అయింది. సో ఇదనమాట, ఒకసారి మంచిగా కలిసేటట్టు మళ్ళీ ఒకసారి కలుపుకొని దాంట్లో సాల్ట్, ఉప్పు, అన్ని కారం అన్నీ సరిపడా ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు ముక్కలకు అన్నిటికీ పట్టేటట్టు ఉప్పు కారాలు చూసుకోవాలి. మంచిగా ఒకసారి కలుపుకుంటే మనకు తెలుస్తుంది ముక్క ఎంతవరకు కుక్ అయిందనేసి. దీంట్లో నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, ఫైనల్గా కూడా వేసుకోవచ్చు. వెంటనే మనం గోంగూర కూడా యాడ్ చేస్తాం కాబట్టి పెద్దగా తెలియదు డిఫరెంట్, అందుకే నేను కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర నేను ఎప్పుడు మధ్యలోనే వేస్తాను, మీ ఇష్టం, మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. గోంగూర నేను కడిగి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పెద్ద పెద్ద ఆకులు వేస్తే అంత మంచిగా కనిపించదు, అది కుక్ అయినా కూడా ఆకుల్లా ఉంటే అంత అనిపించదు అనేసి మంచిగా క్లీన్ చేసి అయితే నేను కడిగి పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, మన చికెన్ పైన ఇదంతా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2-3 minutes చాలు, మూత పెట్టి మగ్గించుకుంటే అది మొత్తం కుక్ అవుతుంది. మనకు ఆకుకూరలన్నీ కూడా తొందరగా కుక్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఒక 2 minutesలో అయితే ఇలా కుక్ అయిపోయింది. మన ముక్కలలో ఈ ఆకుకూర అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకుందాం ఒకసారి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కర్రీ. నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే కర్రీ చేసిన తర్వాత సూపర్గా కుదిరింది. నాకు మేడం వాళ్ళు ఇచ్చిన కర్రీ ఏ విధంగా అయితే రుచిగా ఉందో అంతే రుచి అయితే వచ్చిందనమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాగే చేయండి, ఇంతే ప్రాసెస్లో చేయండి, ఓవర్గా ఏమి యాడ్ చేయొద్దు. కొద్దిగా వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మనకు ఆకుకూర వాటర్ సరిపోతుంది, బట్ కాకపోతే ఏంటంటే ఇంకొంచెం యాడ్ చేయాలి, ఎందుకంటే ఇంకా ముక్క అంతా కుక్ అవ్వాలి, గోంగూర కుక్ అవ్వాలి. గ్రేవీనెస్ అనేది చాలా అవసరం రైస్లో తింటున్నప్పుడు. మరీ ముక్కలుగా ఉంటే కూడా తినాలనిపించదు, అసలే సమ్మర్ కాబట్టి. సాల్ట్ అవన్నీ నేను చెక్ చేసుకుంటున్నాను. సాల్ట్ కానీ, గోంగూర కానీ, చికెన్ కానీ సూపర్గా అవి మూడిటి కాంబినేషన్లో సూపర్ టేస్ట్ వచ్చింది. గోంగూర పుల్లగా స్మెల్ వస్తూ సూపర్గా అనిపించింది నాకైతే ఆ ఫ్లేవరు. చూసారు కదా, ఇప్పుడు ఇంకొక 3 minutes అలా కుక్ చేసుకుంటే ఇంకా మనకు ఎలా పర్ఫెక్ట్ కుక్ అయిందా లేదా తెలుస్తుంది. నేను చెప్పాను కదా ఆనియన్స్ యాడ్ చేశానని, ఆనియన్స్ నేను ఇప్పుడు వేస్తాను. చూడండి, ఇంకా చూసారు కదా ఎంత బాగా కుక్ అవుతుందో. ఇంతే ప్రాసెస్తో చేయండి, ఓవర్గా అయితే ఏం యాడ్ చేయకండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం. చూస్తారు కదా గోంగూర అక్కడక్కడ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, నాకైతే చాలా బాగా అనిపించింది. చూస్తుంటే తినాలనిపించింది, తినేసాను కూడా. నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చూస్తారు కదా ఆనియన్స్, మీరు కుక్ చేసిన లాస్ట్ మినిట్లో ఈ ఆనియన్స్ ఇలా వేసుకోండి. తినేటప్పుడు అప్పుడప్పుడు అక్కడ మధ్యలో తగులుతుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అబ్బా. ఈ గోంగూర రసం అనేది ఆనియన్స్ పట్టుకొని సూపర్ టేస్ట్ వస్తుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇలాగా. నాకైతే మస్తు అనిపించింది, మస్తు ఎంజాయ్ చేసి తిన్నాను. నేను కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే నేను ఆఫ్ చేశాను, ఎందుకనంటే ఆకుకూర అనేది బార్డర్ని
పులుపుదనం ఉంటుంది కదా మన గోంగూరలో, అది అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ని. అందుకని ఈ వేడికి అదంతా దగ్గర అవుతుంది కాబట్టి నేను సిమ్లో మగ్గిచ్చైతే ఆఫ్ చేశాను. ఎందుకంటే ఓవర్గా కుక్ చేస్తే మొత్తం గ్రేవీ అనేది వెళ్ళిపోతుంది, అప్పుడు మనకు పెద్దగా అనిపించదు, మంచి ఫీల్ ఉండదు. సో ఇదనమాట. ఇంకొక 2 minutes అలా మూత పెట్టి మగ్గించుకుంటే ఫైనల్గా మనకు కూర అయిపోయినట్టే. మీరు కూడా ఆనియన్స్ని మాత్రం ఇలాగే వేసుకోండి, మస్తు అనిపిస్తుంది అబ్బా తింటుంటే. పంటి కింద అలా ఆనియన్స్ తగిలినప్పుడు ఈ గోంగూర పులుపు, ఆనియన్స్ ఫ్లేవర్ ఇవన్నీ సూపర్గా అనిపించింది నాకు. మీరు ఖచ్చితంగా చేసుకొని ఇదే కాంబినేషన్లో తినండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా కూడా చేస్తారా గోంగూర రెసిపీ అనిపించేలా కుదిరింది నాకు. చెప్తున్నాను కదా, ఇది మా మేడం ఇంప్రెషనే. నాకైతే చాలా బాగా అనిపించింది. ఉప్పు, కారం అండ్ ఆ గ్రేవీనెస్, గోంగూర పులుపుదనం అయితే సూపర్గా ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఒక 2 minutes మగ్గించుకున్నాం కదా, గ్రేవీ అనేది చిక్కబడింది అనమాట. ఇంకా ఆఫ్ చేసుకోవడమే. ఓవర్గా కుక్ చేయొద్దు, గ్రేవీ అనేది మొత్తము ఇంకిపోతుంది, అప్పుడు మనకు తినడానికి రైస్లో ఏం మిగలదు. నేను ఆఫ్టర్నూన్ వెళ్ళి మూత తీసి చూస్తే ఏం ఉండదు. నేను వచ్చేటప్పుడు చూసినప్పుడే గ్రేవీ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. ఎందుకంటే మన బౌల్ హీట్కి అవన్నీ వేడివేడిగా ఉన్నప్పుడు మూత పెడతాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.